మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, మా పెద్దోళ్ళు యేసయ్య దోసెళ్లతో తీసుకొస్తారట కృపని. తీసుకొచ్చి మన దగ్గర మంచం మీద పడుకుంటే, మంచం మీద చాప మీద పడుకుంటే మన ప్రక్కనే కూర్చో ఉంటారట. నా బిడ్డలు లెగ్గానే, యేసయ్యా ఈరోజంతా బ్రతికి బట్టగట్టి ఆరోగ్యం కృప దయచేయను ఆయన, కృప దయచేయను ఆయన. ఆ కృప అనే మాట వస్తుందేమో నా బిడ్డ మీద, అలా చల్లేసి వెళ్ళిపోదాం. కృపను ఉంటాడు. మనమేం పాసిమోహాలాగే పాసిమోహం వేసుకొని అటు దొర్లి ఇటు దొర్లి ప్రభు మంచం మీద కూర్చుంటే ఆయన కాలుతుందని, ఇంకా ప్రభు కృప తెచ్చి నీ నోట్లో కృప రాలేదుగా, కృప అనే మాట రాలేదుగా, తీసుకెళ్ళిపోతాడు. అంటే ఈరోజు బ్రతికి బట్టగట్టుంటావు, కానీ సద్ది కృప. ఏ కృప? సద్ది కృప అంటే అప్పుడెప్పుడో వారం క్రితం కృప అన్నావే, దాంతోనే బతుకున్నాడు. సెలైన్ మీద బతుకున్నాడు.